హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా జెన్ ప్యాక్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తెచ్చేసారనమాట. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ సపోర్ట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ కంపెనీ వచ్చేసరికి టాప్ కంపెనీస్లో ఒకటి. ఇలాంటి కంపెనీ జాబ్ నోటిఫికేషన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే జెన్ ప్యాక్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ విడుదల చేశారనమాట. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి మీరు ఏదైనా ఎన్ని గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది, మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా అప్లై చేసే లింక్ మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇంకా జాబ్ మ్యాచ్ స్కోర్ వచ్చేసరికి ఎర్లీ అప్లికెంట్ అంటే త్వరగా జాయిన్ చేసుకుంటారు అనమాట. ఇంకా అలాగే మనకు లొకేషన్ వచ్చేసరికి మన హైదరాబాద్ లొకేషన్లోనే. ఇంకా మీకు మంచి స్కిల్స్ అంటే ఎలాంటి స్కిల్స్ అంటే చిన్న చిన్న స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అలాగే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంకా అంటే ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇంకా లొకేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, మన హైదరాబాద్లోనే అయితే మీరు జాబ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మంచి మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ జాబ్ చేయడం వల్ల. ఇంకా కీ స్కిల్స్ వచ్చేసరికి వాయిస్, బీపీఓ, అనలిటికల్, కస్టమర్ సర్వీసెస్, అలాగే పొలిటీషియస్, ప్రజెంటేషన్ స్కిల్స్. అంటే ఏం లేదు, వాయిస్ అంటే బాగా మాట్లాడడం తెలిసి ఉండాలి. ప్రజెంటేషన్ స్కిల్స్ అంటే కస్టమర్తో మాట్లాడడం, వాళ్ళ యొక్క మంచిగా అంటే మీ బిహేవియర్ బాగుంది అనేలాగా ఇంప్రెస్ చేయడము. ఇంకా ప్రొసెసింగ్ సర్వీసెస్, అలాగే రికవరీ అంటే కస్టమర్ యొక్క డేటా మీరు రికవరీ చేయడం, అంటే ఏది ప్రాబ్లం ఏంటి ఎలాంటి అనేది. అలాగే కస్టమర్ ఫోకస్ అంటే కస్టమర్ని మీరు అట్రాక్ట్ చేయాలన్నమాట. ఇంకా యాసెంట్, ఎండ్ యూజరు, ఆపరేషన్స్, కస్టమర్ సెంట్రల్, చాటింగ్, రిటర్నింగ్ అంటే కొంతమంది ఫోన్ మాట్లాడలేరు, వాళ్ళతో చాట్ చేయాల్సి వస్తుంది. అలాగే రైటింగ్ అంటే టెక్స్ట్ మెయిల్ ద్వారా వాళ్ళు మీకు అంటే ఏమన్నా ప్రాబ్లం అయితే మెయిల్ ద్వారా అడగచ్చు, ఆ మెయిల్కి రిప్లై చేయడం. లీడర్షిప్ స్కిల్స్ అంటే మంచిగా కమాండ్ చేసే స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఇంకా ఇవన్నీ ఫ్రెండ్స్. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లో వచ్చేసరికి మీకు అంటే ఇదంతా కంపెనీ గురించి, అంటే ఎంత ఫ్యూచర్ ఆర్ ఎంతమంది పీపుల్స్ ఉన్నారు, 1,25,000 ప్లస్ పీపుల్స్ అయితే ఉన్నారనమాట. అక్రాస్ 30,000 కంట్రీస్లో అయితే ఈ జాబ్ అయితే ఉందన్నమాట. ఇంకా రెస్పాన్సిబిలిటీస్ లెక్కైతే వెళ్ళిపోదాం. రెస్పాండ్ టు కస్టమర్ ఎంక్వైరీస్, కస్టమర్ కన్సర్వ్ అంటే కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్, అలాగే కస్టమర్ యొక్క ఎంక్వైరీ అంటే వాళ్ళు ఎందుకు ఫోన్ చేశారు, వాళ్ళు ఏమేమి కనుక్కోవాలనుకుంటున్నారు, అలాంటివన్నీ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట కస్టమర్కి. అలాగే ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ డేటా కలెక్షన్ టు ఎనేబుల్ రికవరీ ఫ్రమ్ ది అకౌంట్ ఫర్ ఎండ్ యూజర్ అంటే ఆ కస్టమర్ యొక్క ఫోన్ కాల్స్ లేదా మెయిల్స్ అన్నీ రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ అకౌంట్ నుంచి మనకు చేశారో ఆ అకౌంట్ని అయితే రికవర్ చేయాలన్నమాట. ఇంకా మెయింటైన్ డీప్ అండర్స్టాండింగ్, సైలెంట్ ప్రాసెస్ అండ్ పొలిటిసెస్ అంటే మంచిగా కస్టమర్ని అయితే అర్థం చేసుకోవాలి. ప్రొడ్యూస్ కస్టమర్ ఇష్యూస్ అంటే కస్టమర్కి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్స్ అయితే మీరు రెక్టిఫై చేయాలి. ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు అవర్ కస్టమర్స్ అంటే కస్టమర్స్కి మంచి ఎక్సలెంట్ సర్వీస్ అయితే ఇవ్వాలన్నమాట మీరు. ఇంకా ఇవన్నీ మొత్తం దానికి సంబంధించిందే. ఇంకా క్వాలిఫికేషన్ వీ సీక్ ఇన్ యూ అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది, మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ప్రిజర్వ్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ప్రిజర్వ్డ్ ఎక్స్పీరియన్స్ కస్టమర్ సర్వీస్ రోల్, చాట్, ఈమెయిల్, వాయిస్. మెయిన్ అయితే చాట్ చేయడం తెలిసి ఉండాలి, మెయిల్కి రిప్లై చేయడం తెలిసి ఉండాలి, అలాగే ఫోన్ కాల్స్ అయితే మాట్లాడడం తెలిసి ఉండాలి. ఈ 3 స్కిల్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్, మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ప్రొవైడ్ ఎక్స్పీరియన్స్ కస్టమర్ సర్వీస్ రోల్, అది ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ స్కిల్స్ అండ్ అనలిటికల్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అంటే కస్టమర్ చెప్పేదాన్ని మీరైతే మంచిగా అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్సలెంట్ ప్రొఫెషన్ విత్ రిటర్న్ ఇంగ్లీష్ అండ్ విత్ న్యూట్రల్ ఇంగ్లీష్ యాక్సెప్ట్ అంటే ఇంగ్లీష్లో రాయడం, అంటే ఇంగ్లీష్లో టెస్ట్ చేయాలి వస్తుంది కదా, ఆ ఇంగ్లీష్ టెస్ట్ చేయడం ఇలాంటివి తెలుసుంటే సరిపోతుంది. ఇవన్నీ అదర్ స్కిల్స్, కీ స్కిల్స్ అనమాట. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కావద్దంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అప్లై చేసే లింక్ వచ్చేసరికి మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అప్లై చేయడం కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ వాళ్ళకు వస్తుంటాయి. అంటే మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెయిల్ ఇచ్చి రిజిస్టర్ కావాలన్నమాట. రిజిస్టర్ అయిన తర్వాత జస్ట్ కొన్ని క్వశ్చన్స్ అంటే చిన్న చిన్నవి అడుగుతారు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ సీవీ అప్లోడ్ చేయమని. సీవీలో వచ్చరికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టయితే మీరు అప్లోడ్ చేయండి. అప్పుడే మీకు ఈ జాబ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ అనమాట. ఇంకా ఎంప్లాయ్ టైప్ వచ్చేసరికి పర్మనెంట్ అనమాట. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మీరు పర్మనెంట్గా అయితే చేయొచ్చు. అలాగే బెనిఫిట్స్ వచ్చేసరికి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయొచ్చు. జాబ్ ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు. మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అలాగే సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. ఇంకా మధ్య మధ్యన టీ అవి కూడా ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు ఆఫీస్లో పనిచేస్తే. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటాయి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని ప్లీజ్ మీరైతే అప్లై చేసుకోండి. వచ్చేది రాంది తర్వాత అప్లై చేస్తే ఏముంది, మనకి ఎలాంటి ఫీజు అయితే అవసరం లేదు. అంటే చలాన్ అయితే అవసరం లేదు. ఇది గైస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.